హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో మళ్ళీ వర్షాలు మొదలవనున్నాయి. మధ్య తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో రానటువంటి 3 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ముఖ్యంగా ఉత్తర కోస్తా అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో విస్తరించింది. ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షం మొదలవనుంది ఈ రోజు రాత్రి సమయంలో. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా అత్యధికంగా ఈ రోజు వర్షాలు నమోదవుతాయి. మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధికంగా జూలై 25వ తారీఖు వరకు ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి మధ్యాంధ్ర జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. తక్కువగా వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. దాదాపుగా అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడడంతో కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.